ప్రముఖ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీ పెట్టడంపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. జేడీ మోసం చేశారు. కేఏ పాల్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు. ఈ తరుణంలో కేఏ పాల్ శుక్రవారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రజాశాంతి పార్టీలో లక్ష్మీనారాయణ చేరుతానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలుపుకోకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తనకు పూర్తిగా సహకారం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేయడం తగదన్నారు. ఇట్స్ ఎ డార్క్ డే. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు. అనేక సార్లు వచ్చారు వైజాగ్ ఆఫీస్కి, హైదరాబాద్ ఆఫీస్కి, ప్రెస్ మీటింగ్లకి, సమిట్స్కి, అన్నిటికీ. ఆయన ఎక్కడుంటారో నాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలుసు, బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ సపోర్టర్ అని. కానీ ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఒక పార్టీని ఓడించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మాజీ ముఖ్యమంత్రి ఆయన వాడుకోవడమా? నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. లేదండి పార్టీ తరఫున మీకు 100 కోట్లు ఖర్చు పెడతానని అన్నా. కానీ ఇంత దిగజారిపోవడం ఓట్లు చేల్చడానికి? కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు. మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాం. చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీలో చేరారు, మీకు తెలుసు. ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడింటారు లేండి. ఇప్పటికే చెప్పారు, పెద్ద లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ గారే పార్టీ క్లోజ్ చేశారు అనేక డబ్బులు ఖర్చు పెట్టి. షర్మిలాయే పార్టీ క్లోజ్ చేసింది. ఈయన పార్టీలో ఎవరు చేరరు, ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండదు. కానీ మోసగాల్ని, అబద్ధికుల్ని ఎత్తి చూపించడం మన బాధ్యత. రండి మనమందరం కలిసి పనిచేద్దాం, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నా భవనంపై గురించి అభండాలు వేయడం దారుణం. నాకు జగన్ గారి కుటుంబ సభ్యులు ఎవరూ కలవలేదు, బెదిరించలేదు. నిజంగా వారికి ఈ భవనం కావాలంటే సొంతంగా కట్టుకోగలరు. ఇది మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితేనే పేపర్లో రాశారు. పేపర్లో జర్నలిస్ట్ ఊరినే రాయలేదు సార్. అయ్యన్న పాత్రుడు గారు ఆహ్వానించిన ప్రెస్ మీట్ పెట్టారు, దాని ప్రకారం పేపర్లో రాశారు. అంటే మీకు విషయం తెలియజేస్తున్నాం. అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే నేను ఏ పాలిటిక్స్లో మెంబర్ కానీ ఏ రకమైన ఇది కానీ లేదు. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఇంతవరకు చూడలేదు. మీరు కలిసారంట కదా సార్, కలిసారంట కదా, మీరే సమస్య చెప్పారంట కదా ఆయనకి ఎలా ఉందని చెప్పి. అంటే భారతి గారు కారులో వెళ్ళిపోతూ మీ ప్యాలెస్ చూసి ఆమె మనసు పడ్డారు, ఈ ప్రపోజల్ మీ దగ్గరికి తీసుకొచ్చారు, బేరసారాలు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకోలేదు, మీకేమో నోటీసులు వచ్చాయి అనేది ఆరోపణ వినపడుతోంది. ఇది ఎంతవరకు క్లారిటీ? మీరు కలిశారు అని అయ్యన్న పాత్రుడు గారు అంటున్నారు. అసలు ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఎవరో న్యూస్ ఇవ్వటానికి, ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు.
ఎందుకంటే ఏ పార్టీలు ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవడో చూసుకుంటారు తప్ప నేను ఎంతవరకు చూడలే. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు, కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగంలో ఇందులోకి దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో, నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను, నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇవాళ కూడా ఏంటంటే మీ అందరూ వస్తారు కదా, ఒకసారి ఎవరికి కలుద్దాం అనే దృష్టితో రావటం, ఓపిక లేకపోయినా ఒప్పుకున్నా అలాగా కష్టపడి వచ్చానండి నేను. అటువంటి అబాండాలు వేసి అంత న్యూసెన్స్గా ఆ న్యూస్ పేపర్లో రావటం అంటే చాలా అన్యాయం అండి. అది ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి. ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు, నాకు ఏజ్ 80 సంవత్సరాలు నాకు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగ ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తే, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం ఏదో చేసుకుంటారు. అసలు నా ఏజ్ అంతా, నా పరిస్థితి ఏంటి, నేను అసలు నేను లేను, ఇక్కడ ఉండటం లేదు, హాస్పిటల్లో ఉన్నానో చాలామంది తెలుస్తుంది. అది నేను హాస్పిటల్లో ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదని అందరికీ తెలుసండి, చాలామంది. అంటే మీకని కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి న్యూస్లు రావడం చాలా అన్యాయం అండి, చాలా ఘోరం కూడా. అందుకని మరి మీరందరూ ఆ పొజిషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎలాగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. నాకు వచ్చిన వార్తలు చూసి మీరే షాక్ అయ్యి దారుణమని చెప్తున్నారు. ఏంటమ్మా మార్నింగ్ మీరు ఉదయం యాజ్ యూజువల్ గా కొంచెం ఇక్కడికి వచ్చి మాట్లాడడం, నాకు కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. లోకేష్ ది జంపింగ్ జపాంగ్ యాత్ర భోగపురంలో ముగింపు సభ అట్టర్ ఫ్లాప్. సినిమా మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 650 హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబు ఎన్ని తప్పుడు మాటలు, మోసాలైనా చేస్తారు. ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదు? పవన్ కళ్యాణ్తో చంద్రబాబు బేరాలు చేసుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండాలన్నదే పవన్ ఆరాటం. ఒకప్పుడు లోకేష్ను దొంగ అన్న పవన్ ఇప్పుడెందుకు ఓటేయమని చెబుతున్నాడని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆ మధ్య కొద్ది కాలం క్రితం యువగళం అని నామకరణం చేసి కుప్పంలో ఆర్భాటంగా పాదయాత్రని ప్రారంభించి ఆ యువగళం పాదయాత్ర ఏంటి? ఆ పాదయాత్ర అంటే సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ, ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర
బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువగళం అంట, ఈయనేమో నవయువకుడు అంట. సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట. ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈయన లెగుస్తాడు. ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు. ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు, బస్ దిగి బయలుదేరాడండి, పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10ంటికి ఎక్కడున్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే ఇక అప్పుడే పడమట అన్నారు, 5ంటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర, మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి, ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారేపటికి అక్కడ మామూలుగా ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్నే అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5ంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు, అక్కడి నుంచి అక్కడ ఉంటాడు, ఉరుక్కుంటా పరుగు. మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలా. అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే ఆ యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది. నడవాలి కదా, నడవలా. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకున్నావు, నీ ఇష్టం. ఈ యువగళం అని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని. ఏమండి అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటాడు. మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకతో మూతేశారు. గాజువాకతో మూతేసి ముగింపు శాఖ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదేం గాజువాకతో మూత ఏంటి? భోగాపురంలో సభ ఏంటి? ఏంటైపోయిందంటే యువగళం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువగళం, మూసిందేమో నవశకం అంట. మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో.
అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన. సినిమా బ్లాక్ బస్టర్. అంగన్వాడీ సమ్మె డిమాండ్స్ పరిష్కారం చేయకుండా ముఖ్యమంత్రి ఎందుకు సాత్సారం చేస్తున్నారు? సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు. 1,03,000 మంది అంగన్వాడీలు 11 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న రాష్ట్ర శిశు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ బాధ్యతారాహిత్యంగా ప్రకటన చేసింది. అంగన్వాడీలకు జీతాలు పెంచం అని ఆమె బాధ్యతారాహిత్యంగా చేసిన ప్రకటనకి ఆమెను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 1,03,000 మంది 30 లక్షల మందికి సేవ చేస్తున్నారు. బాలలకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి చదువు చెప్పడం, పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా బాలింతలకి కూడా గర్భిణీలకు కూడా ఆహారాన్ని అందించేటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ జీతాలు పెంచమని 4 ఏళ్ల నుంచి వాళ్ళకి జీతాలు పెంచాల రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా. ధరలు విపరీతంగా పెరిగాయి, రెట్టింపు పెరిగాయి. పెరిగినటువంటి ధరల ప్రకారం కూడా 469 పాయింట్లు పెరిగాయి. జీతాలు రివిజన్ అలా ఉంచినా కూడా 3,630 రూపాయలు పెంచాలి. 20,000 రూపాయలకు తక్కువ లేకుండా మీరు లాస్ట్ గ్రేడ్ బండ్రోత్ కూడా జీతం ఇస్తారు ప్రభుత్వం. వీళ్ళు నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% దాన్ని భరించాలి. ఈ రకమైనటువంటి ప్రాజెక్టు బహుశా దేశంలోనే అత్యంత పౌష్టికాహారాన్ని అందించడంలో గాని, ఆరోగ్యాన్ని కాపాడడంలో గాని అంతంత కీలకమైనటువంటిది. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మొండి వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తా ఉంది. ఇది తప్పు. ఈ ప్రకటనలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మంత్రి రాజీనామా చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అంగన్వాడీలు 25 తర్వాత వాళ్ళ పోరాట రూపం మారుతుంది. అట్లాగే సిఐటి అలాగే మొత్తం రాష్ట్రంలో అన్ని ట్రేడ్ యూనియన్లు కలుపుకొని రేపు సమావేశం జరుగుతుంది విజయవాడలో. మేము వచ్చే వారం పెద్ద కార్యక్రమాన్ని, భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోబోతా ఉన్నాం. అందువల్ల కార్మిక వర్గం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి తప్పు. వారు చెప్పే వాదన ఏమంటే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. మీరు అనేక స్కీములు అడుగుతా ఉన్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదానికి పద్ధతి ఏమంటే కార్పొరేట్లు ధనవంతుల మీద పన్నులు వేయాలి. కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి మీరు పన్నులు వేయకుండా వాళ్ళకి రాయితీలు ఎక్కువ ఇస్తున్నారు. అందుకని కష్టపడేటువంటి వాళ్ళకి కష్టం యొక్క ఫలితం లేకుండా 15 రకాలైనటువంటి పనులు వీరితో చేయించుకుంటూ అతి ఎక్కువ కష్టం, అతి తక్కువ జీతం ఇస్తున్నారు. ఈ పద్ధతే తప్పు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పద్ధతి విధానమే తప్పు. అందువల్ల కార్పొరేట్లు కొమ్ముగాసి కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కుమ్మక్కై కార్మికులు పొట్టలు కొడుతున్నారు, కార్మికులు కడుపులు గాలుస్తున్నారు. ఈ విధానాన్ని మారాలి. అందుకే మీ ప్రభుత్వం ఈ రోజు ఒక్క అంగన్వాడీలే కాకుండా ఆశా కార్మికులు గాని, మధ్యాహ్న భోజనం గాని అన్ని రకాలైనటువంటి నిన్న ఎస్ఎస్ఏ కార్మికులు సమ్మె ప్రారంభించారు. అట్లాగే మున్సిపల్ కార్మికులు, అన్ని తరగతుల కార్మికుల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇక టీచర్లు అలాగే ఎన్జిఓల్లో ఉన్నటువంటి అసంతృప్తి చెప్పనవి కాదు. వారికి చేతకాకపోవచ్చు, పోరాడకపోవచ్చు. కానీ ఈ రోజు పోరాడడానికి అన్ని రకాలైనటువంటి కార్మికులు కూడా ఈ రోజు ముందుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగతి చూస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మెడలుంచుతాం. కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా, మా హక్కులు సాధించే వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కూడా జెండాలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వాగ్దానాలు చేశారని, దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కేఏ పాల్ అన్నారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేఏ పాల్. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత చాలా వాగ్దానాలు చేశారని, దాంట్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రత్యేక హోదా తేలేదు, రాజధాని కట్టలేదు, ప్రత్యేక రైల్వే జోన్ తేలేదు,
రాష్ట్రాన్ని అప్పుల బావిలో తోస్తున్నారని ఆరోపించారు. 60 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కూడా ఇప్పించలేని సీఎం మనకు అవసరమా అని ఆరోపించారు. ఇది కాక ఇప్పుడు అంగన్వాడీలు 11 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. దాన్ని కూడా పట్టించుకోవట్లేదని కేఏ పాల్ అన్నారు. అదే మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే నేను కొన్ని లక్షల కోట్లు మన ఏపీకి ఖర్చు పెడతానని, అదేవిధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. సంపూర్ణంగా ఫెయిలైపోయారు. ఉదాహరణ, స్టీల్ ప్లాంట్ ఆపడంలో ఆయన విఫలమయ్యారు. 2, ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్చడం విఫలమయ్యారు. 3, రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. 4, నేషనల్ స్టాటస్ తేవడంలో విఫలమయ్యారు. 5, స్పెషల్ ప్యాకేజ్ తేవడంలో విఫలమయ్యారు. 6, 60 లక్షల మంది ఆంధ్రులకు విఫలమయ్యారు. 7, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఢీకొనడంలో విఫలమయ్యారు. 8, 5 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకొక 5 లక్షల కోట్లకి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో విఫలమయ్యారు. అన్నానే తప్ప అంగన్వాడీ టీచర్స్కి శాలరీలు ఇవ్వడంలో విఫలమయ్యారు. కాంట్రాక్టులను పెర్మనెంట్ చేయడంలో విఫలమయ్యారు. ఇలాగ నేను చెప్పుకుంటూ పోతే ఒక 100 వాగ్దానాలు చేసిన నా ప్రియమిత్రులు జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. అందులో తప్పు లేదు. చెయ్యాలని కాదు, చెయ్యలేక మన ప్రియులు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన 100 వాగ్దానాల్లో 2, చంద్రబాబు నాయుడు గారు ఇంత సీమాంధ్రని సింగపూర్ చేస్తానని, క్యాపిటల్ కడతానని, పోలవరం కడతానని ఆయన ఇచ్చిన 100 వాగ్దానాల్లో 1 కూడా నెరవేర్చలేదు. కనుక మన రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పుతో వడ్డీ కట్టలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఎలాగ డబ్బు సంపాదించాలి ప్లాన్తో ఈ గవర్నమెంట్ వచ్చింది. దానికి ఉదాహరణే ఆన్ వేర్ యాక్ట్, ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, యాక్ట్ నెంబర్ 27 of 23, డేటెడ్ 30/10/23. ఆలోచించండి. అదానికి వార్నింగ్ ఇచ్చాను. జనవరిలో 3 సార్లు నేను అమర నిరాహార దీక్ష చేశాను. 3 సార్లు నన్ను లేపేసి ఏమైంది? అదానికి 8,20,000 కోట్లు అమెరికన్ కంపెనీల ద్వారా లాస్ తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న జెండాలకి 350 కోట్లకి మళ్ళా స్టీల్ ప్లాంట్ని ఇండైరెక్ట్ గా అమ్మడానికి తగ్గుతుంది. ఇది 100 రెట్లు. ఇది ఈ ల్యాండ్ యాక్ట్ అన్నది 27, యాక్ట్ నెంబర్ 27 of 2020. నా మిత్రులు ప్రెసిడెంట్ గారు, నా మిత్రులు సెక్రటరీ గారు చూడండి, మహిళలు వీరులు శూరులు, వారితో నేను చేయి కలుపుతున్నాను. నిన్న రాత్రే దిలీప్ మా బిల్లు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే ప్రిపేర్ చేశారో ఈరోజు ప్రిపేర్ చేసేసారు. రాత్రి నేను ఆయనతో చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. ఇది ప్రజా పోరాటం. ఇది బార్ అసోసియేషన్ 500 మందికి ప్రెసిడెంట్ సెక్రటరీ చేసింది కాదు. ఇది 5,000 కాదు, 5,800 కాదు. ఇది మీరు నిస్వార్థంగా 6 కోట్ల ఆంధ్రుల కొరకు మీరు పోరాటం చేస్తున్నారు. నేను దానిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 10th ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 2021లో 1,500,000 మందికి నష్టం వస్తుంది కరోనా అంటే మీరు పోస్ట్పోన్ చేశారా? నేను అమర నిరాహార దీక్ష చేశాను 3 రోజులు. ఏమైంది? హైకోర్టు మొట్టు పెట్టింది. మోదీ గారు స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఉన్నారా? స్టీల్ ప్లాంట్ కొరకు మొట్టు పెడితేనే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఆగింది. ఇది లక్షల ఎకరాలు, కనీసం 1,00,000 ఎకరాలు
లక్షల ఎకరాల దోపిడీకి గవర్నమెంట్ చేస్తున్న ఒక ప్లాన్ ఇది. వీరికంటే నాకంటే మీరందరూ తెలివైన వారు. బిఎల్ ఎంఎల్ ఎంకామ్ ఎంఎల్ ఎల్ఎల్ఎంలు చేసిన వారు. అగయ్యా డిస్టర్బ్ చేయకండి, అయిపోయింది నా మాట.